Hi friends, welcome to our channel. Today our mathematical puzzle is 5 plus 7 equal to 8 అని ఇచ్చారండి. ఓకేనా 5 plus 7 అంటే జనరల్గా మనకి 5 plus 7 అంటే ఎంత ఆన్సర్ 12 రావాలి. ఓకేనా 12 రావాలి. బట్ ఇక్కడ ఎంత ఇచ్చారు 8 అని ఇచ్చారు. అంటే ఇచ్చిన ఈక్వేషన్ అయితే రాంగ్ అని తెలుస్తుంది. అయితే ఇచ్చిన ఈక్వేషన్ రైట్ అవ్వాలి అంటే ఇక్కడ ఒక మన కండిషన్ ఇచ్చారు చూడండి. మూవ్ 2 స్టిక్స్ ఓకేనా 2 స్టిక్స్ని మనం మూవ్ చేయడం వల్ల ఆన్సర్ అనేది ఈక్వేషన్ అనేది కరెక్ట్గా వస్తుంది అంటున్నాడు. ఓకేనా అయితే ఈక్వేషన్ కరెక్ట్గా అంటే ఏంటండి మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవ్వాలి. ఓకేనా ఇక్కడ చూడండి నిన్నటి దాకా వచ్చేసరికి మనకి ఓన్లీ 1 స్టిక్ని మూవ్ చేయడం అని చెప్పి అన్నారు కాబట్టి ఒక ప్రాపర్ ఆర్డర్లో వచ్చాము. ప్రాపర్ ఆర్డర్ అంటే ఏంటి 0 నుంచి స్టార్ట్ అయ్యాము అంటే 0 + 8 అని. ఓకేనా నెక్స్ట్ అంటే 8 అనే ఆన్సర్ రావడానికి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ చెక్ చేసుకున్నాము 1 + 7 అని. ఓకేనా నెక్స్ట్ ఏం చెక్ చేసుకున్నామండి 2 + 6 అని. ఓకేనా 3 + 5 అని. ఓకేనా నెక్స్ట్ 4 + 4 అని. ఓకేనా నెక్స్ట్ 5 + 3. ఓకేనా అట్లా పాసిబిలిటీస్ చెక్ చేసుకున్నాము 5 + 3 నెక్స్ట్ 6 + 2 7 + 1 8 + 0 మళ్ళీ అగైన్ రివర్స్ వచ్చింది. అలా ఒక ప్రాపర్ వేలో మనం ఒక చెక్ చేసుకొని ఇన్ కేస్ అది పాసిబిలిటీస్ కాని సిచ్యువేషన్స్లో మనం మళ్ళీ అగైన్ ఇటు సైడ్వి అలాగే కాన్స్టెంట్గా ఉంచి ఇటు సైడ్ చేంజింగ్ ఏమైనా ఉందో లేదో చెక్ చేసుకున్నాము. అవి కూడా పాసిబిలిటీస్ లేకపోతే ఎడిషన్ తీసేసి సబ్స్ట్రాక్షన్ చేసాము. ఓకేనా అదంతా చెక్ చేసుకున్నాము. బట్ ఇక్కడ వచ్చేసరికి 1 స్టిక్ని మూవ్ చేయడం కాదండి టుడే పజిల్ 2 స్టిక్స్ని మూవ్ చేసి ఆన్సర్ చెప్పాలి. ఓకేనా 2 స్టిక్స్ మూవ్ చేసి ఆన్సర్ చెప్పాలి అంటే ఇక్కడ ఎడిషన్ ఇచ్చారు. ఫస్ట్ ఎడిషన్లో పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి 2 అంటే 2 నెంబర్స్ కూడా 5 కంటే ఎబో ఉన్నాయి. 5 కంటే ఎబో అంటే 5 కంటే ఎబో ఉన్నప్పుడు ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుందండి మనకి 2 డిజిట్స్ నెంబర్ వస్తుంది. ఫస్ట్ అది పాసిబిలిటీ చెక్ చేసుకోవాలి. ఓకేనా ఇక్కడ 5 కంటే ఎక్కువ 2 నెంబర్స్ పెద్ద పెద్ద నెంబర్సే కాబట్టి 2 నెంబర్స్ని మనం యాడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి 2 డిజిట్స్ నెంబర్ వస్తుంది. ఓకేనా అలా కాకుండా ఫస్ట్ ఒక నెంబర్ని ఏదన్నా చిన్నగా చేయడానికి ఉందే లేను ఇక్కడ 8 అనే ఆన్సర్ రావాలి కాబట్టి కనీసం ముందు మనం ఏదైనా చిన్నగా చేయడానికి నెంబర్ ఏదైనా ఎందుకంటే మనకి సింగిల్ డిజిట్ ఆన్సర్ రావాలి. ఫస్ట్ పాసిబిలిటీ వచ్చేసరికి అది ఏ ఆన్సర్ 8 అనే రావాలని రూల్ ఏం లేదు. ఓకేనా సింగిల్ డిజిట్ రావాలి. సింగిల్ డిజిట్ ఆన్సర్ రావాలి అంటే మనకి ముందు ఒకదాన్ని అంటే సింపుల్ డిజిట్ చేయడానికి పాసిబిలిటీ ఉందో లేదో చెక్ చేద్దాము. ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ స్టిక్ని తీసేస్తే ఏమవుతుందండి మనకి ఇక్కడ 1 అనే ఆన్సర్ వస్తుంది. ఓకేనా 1 అని వస్తుంది. ఆ 1ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టేసేయండి. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 6 + 1 అవుతుంది. 6 + 1 7 అవుతుంది. ఓకేనా ఒకటి తీసేసాము. నెక్స్ట్ పాసిబిలిటీ చూడండి 6 + 1 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి ఒక్కసారి ఈ స్టిక్ని చూడండి. ఈ స్టిక్ని తీసేసేసి ఇక్కడ పెట్టేసేయండి. ఓకేనా అప్పుడేమొస్తుంది 8 + 1 = 8 + 1 = ఇక్కడ ఈ స్టిక్ని తీసేస్తే మనకి ఏమొస్తుందండి 9 వస్తుంది. ఓకేనా 8 + 1 = 9 అనే ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ చూడండి జస్ట్ మనం 2 స్టిక్స్నే మూవ్ చేసాము. ఇక్కడ చూడండి ఏమేమి స్టిక్ని మూవ్ చేసాము ఈ స్టిక్ని మూవ్ చేసి అంటే ఈ స్టిక్ని తీసేసి ఎక్కడ పెట్టాము ఇక్కడ పెట్టేసేసాము. ఓకేనా నెక్స్ట్ ఏ స్టిక్ని మూవ్ చేసామండి మనం ఈ స్టిక్ని తీసేసాము. ఈ స్టిక్ని తీసేసి ఇక్కడ పెట్టేసాము. మొత్తం ఎన్ని స్టిక్స్ని మూవ్ చేసామండి 2 స్టిక్స్నే మూవ్ చేశాను. ఈక్వేషన్ విల్ బి రైట్ వచ్చింది. చూడండి 8 + 1 ఏమవుతుంది 8 + 1 = 9. ద ఆన్సర్ విల్ బి 8 + 1 = 9. ఇక్కడ సింపుల్ లాజిక్ అండి. 2 నెంబర్స్ పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చారు కాబట్టి బట్ మనకి ఆన్సర్ వచ్చేసరికి సింగిల్ డిజిట్ ఆన్సర్ రావాలి కాబట్టి ఒక నెంబర్ని చిన్నగా చేయడానికి పాసిబిలిటీ ఉందా లేదా అనేది ఫస్ట్ అది చెక్ చేసుకున్నామండి. ఓకేనా అందువల్ల మనకి ఆన్సర్ వచ్చింది. ద ఆన్సర్ విల్ బి 8 + 1 = 9 అండి. ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.